దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పరీక్షల మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు పోటీ పరీక్షల్లో అక్రమాల నిరోధక చట్టం 2024ను మరింత కఠినతరం చేయనుంది. ఇవాళ జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చట్ట సవరణలపై చర్చించి ఆమోదం తెలుపనుంది. శిక్షల పెంపు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు దిశగా చట్టంలో సవరణలు చేయనున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడే వ్యవస్థీకృత ముఠాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చట్ట సవరణకు సిద్ధమైంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను మరింత బలోపేతం చేసేలా చర్యలు చేపట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానాలు పెంచనుంది. ప్రస్తుతం ఉన్న 3 నుంచి 5 ఏళ్ల సాధారణ జైలు శిక్షను వ్యవస్థీకృత ముఠాలకు విధించే నిబంధనలను పొందుపరిచి శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచనున్నారు. జరిమానాను 10 లక్షల నుంచి ₹1 కోటి పెంచేలా నిబంధనలు మరింత కఠినతరం చేసే యోచనలో కేంద్రం ఉంది. పేపర్ లీకేజీ కేసుల విచారణను ఏడాదిలోపు పూర్తి చేసేలా గడువును నిర్దేశించనుంది. దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా ఈ తరహా కేసులను వేగంగా విచారించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు అంశాన్ని చట్టంలో పొందుపరచనున్నారు. ఈ చట్ట సవరణకు సంబంధించిన బిల్లును నేడు కేబినెట్లో ఆమోదించనున్న కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.